శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం 26వ అధ్యాయము. దక్షయజ్ఞ ప్రారంభం. సూతుడు ఉత్సాహంతో మునులకిలా చెప్పసాగాడు. తపోధనులారా, దక్షయజ్ఞ గాథను చెబుతున్నాను వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కణకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. సర్వులను ఆహ్వానించాడు. అందరూ శివమాయా మోహితులై ఋషులు, దేవతలు ఇంకా అనేక మంది భార్యాపిల్లలతో ఆనందంగా విచ్చేశారు. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాసుడు, భారద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు మరియు వైశంపాయనాది మహర్షులు విచ్చేశారు. సర్వదేవగణాలు, లోకపాలురు, ఉపదేవగణాలు, దిక్పాలకులు మహోత్సాహంతో నిజవాహనారూఢులై ఏతించారు. సత్యలోకం నుండి బ్రహ్మను, వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరంతో తోడ్కొని వెళ్లారు. సహస్రరూపుడైన అగ్ని స్వయంగా హవిర్భాగాలను స్వీకరించడానికి వచ్చాడు. సాక్షాత్తు సుందరాకారుడైన యజ్ఞపురుషుడు స్వయంగా ఉపస్థితుడయ్యాడు. విశ్వకర్మ తన నైపుణ్యంచే అనేక దివ్య భవనాలను నిర్మించాడు. వచ్చిన వారందరికీ దక్షుడు వాటిలో నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దిక్పాలకులు ఆయుధపాణులై ద్వారపాలక స్థానంలో నిల్చున్నారు. 18,000 మంది ఋత్విక్కులు హోమం చేశారు. 64,000 దేవర్షులు ఉద్గాతృ స్థానాలను అలంకరించారు. అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులయ్యారు. విష్ణువు అధ్యక్ష స్థానంలోనూ, పితామహుడు బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని మహోత్సవంగా నడిపిస్తున్నారు. నారదాది ఋషులు, సప్తర్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, ద్వాదశాదిత్యులు, నాగులు, ద్విజర్షులు, రాజర్షులు, దేవర్షులు, వసువులు, రాజులు, మంత్రులు వీరందరినీ వరణ చేశాడు దక్షుడు. దీక్షితుడై రక్షాబంధనోత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యావహ వాచనాన్ని చేసిన దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశించాడు. దోషదర్శి అయిన దక్షుడు శంభుడు కపాలదారి గనుక యజ్ఞార్హత లేదని నిశ్చయించి సతీశంకరులను యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఇంతలో శివభక్తుడైన దధీచి మహర్షి అక్కడ శంకరప్రభువు కనిపించకపోవటంతో ఉద్విగ్నుడై ఇలా అన్నాడు: ఓ దేవర్షి ప్రముఖులారా, నా మాట వినండి. ఈ యజ్ఞ మహోత్సవానికి శంభుడెందుకు రాలేదు? మునులు, లోకపాలురు, సర్వదేవతలు వచ్చారు గదా, శంభుడొక్కడే ఎందుకు రాలేదు? సుఖాలు, శుభాలు ఎవని వల్ల కలుగుతాయని వేదవిధులు చెప్తున్నారో అట్టి శ్రీవర్ధనుడు, నీలకంఠుడు, పురాణపురుషుడు అయిన శంకరుడు ఇక్కడెక్కడా కనిపించటం లేదే. ఓ దక్ష, ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలు అవుతాయో తన 15 నేత్రాలతో చూచిన మాత్రాన సర్వము పవిత్రీకృతమవుతుందో అట్టి శివుణ్ణి వెంటనే విష్ణువుచే గాని విధాతచే గాని ఆహ్వానింపచేయి. సతీ సహితంగా సర్వ ప్రయత్నాలు చేసి సగౌరవంగా తోడ్కొని రండి. ఆయన రాకతో గాని యజ్ఞం పరిపూర్ణం కాబోదు. అపథ్యరోగికి ఔషధంలాగా దధీచి మాటలు దక్షుని బుద్ధికెక్కలేదు. ఆ సమయంలో మూఢబుద్ధి క్రోధావిష్టుడు అయిన దక్షుడు చిరునవ్వును నటిస్తూ ఇలా అన్నాడు: ఓ దధీచి, జగత్తుకు విష్ణువే ఆధారం. సనాతన ధర్మం ఆయన యందే ప్రతిష్ఠితమై ఉంది. ఎవని యందు వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, కర్మఫలాలు సర్వము ప్రతిష్ఠితమై ఉన్నాయో అట్టి విష్ణువు వచ్చాడు కదా. లోకపితామహుడైన ఈ విధాత వేదోపనిషత్ సర్వశాస్త్ర సమాకలితుడై ఇక్కడ సమాసీనుడయ్యాడు కదా. బృందారక సంసేవ్యమానుడై ఇంద్రుడు అక్కడ ఉపవిష్టుడయ్యాడు కదా. యజ్ఞానికి యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదార్థ తత్వజ్ఞులు, దృఢవ్రతులు అయిన మీరందరూ వచ్చారు కదా. ఇక్కడ రుద్రునితో మనకేం ప్రయోజనం? అతను కులగోత్రాలు, తల్లిదండ్రులు లేని ఏకాకి, శ్మశానవాసి, పిశాచాలకు ప్రభువు. ఇక సతీ విషయం అంటావా? తండ్రిగారు కదా అని బ్రహ్మ ప్రేరేపించగా అతనికి కన్యనిచ్చాను అంతే. ఇలాంటి మాటలు మరెప్పుడూ చెప్పకు, మరెక్కడా కూడా చెప్పకు. మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుని చేయండి. దక్షుని అజ్ఞానపు పలుకులకు చింతించి దధీచి, శివుడు లేని యజ్ఞం అయజ్ఞంగా మారింది. భవిష్యత్తులో ఇక్కడ వినాశం జరగబోతున్నది అని చెప్పి అక్కడ నుండి నిర్గమించాడు. అతని వెంట శివభక్తులంతా నడిచారు. అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతూ ఇలా అన్నాడు: శివప్రియుడైన దధీచి, అట్టి వారైన ఇతరులు ఈ అథర్వ ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ఇది నాకు శుభం. మూర్ఖులను, మిథ్యావాదులను, వేదబాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోకి రానియకూడదు. మీరు యజ్ఞాన్ని సఫలం చేయండి. యజ్ఞాహుతులను ఇవ్వటం ప్రారంభించారు ఋషులు. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం 26వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సాంబ సదా శివార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.